మేడిపల్లి పిఎంసి పరిధిలో ఏవి ఇన్ఫ్రాయిడ్ అపార్ట్మెంట్స్ నందు నూతనంగా నిర్మించిన శ్రీ 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 విజయ గణపతి దేవాలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రశ్రీ యాదవ్, మేడ్చల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మాలిపేది సుధీర్ రెడ్డి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెడ్డకొండ వెంకటేష్, పిఎంసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి తదితరులు పాల్గొన్నారు. జై గణేష. సో ఇవాళ ఏవి ఇన్ఫో ప్రైడ్ అపార్ట్మెంట్లో మాకు ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న కోరిక తీరింది. మా దానిలో ఇప్పుడు విజయ్ గణపతి ఒక నివాసి అయ్యాడు. ఇవాళ బికేమ్ ఏ రెసిడెంట్ ఫర్ అస్. సో ఆయన వచ్చి మాకు అందరికీ ఈ చుట్టుపక్కల అందరికీ పాజిటివ్ ఎనర్జీ ఇచ్చి అన్ని మంచి జరగాలని కోరుకుంటూ దీన్ని సహకరించిన ఎస్పెషల్లీ మా కమిటీ మెంబర్స్ అందరం ఒకటిగా అనుకొని ముందుకెళ్ళి అసోసియేషన్ వాళ్ళు, ఇప్పుడు ఉన్న వాళ్ళు, పాత వాళ్ళు అందరూ సపోర్ట్ చేసుకొని మేము ముందుకెళ్ళి దీన్ని కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా మీ అందరినీ పిలవాల్సిన వాళ్ళని మెయిన్ చేసుకుని అందరినీ పిలిచి అందరూ హ్యాపీగా వచ్చి పిలిచిన వాళ్ళు ఎవరు రాకుండా లేకుండా అందరూ వచ్చి ఆశీర్వదించి దాంట్లో పాల్గొని అందరూ హ్యాపీగా ఉన్నాం. చాలా బాగుంది. ఇది ఒక స్ఫూర్తి అయ్యి ఇది ప్రతి అపార్ట్మెంట్స్కి, గేటెడ్ కమ్యూనిటీస్కి ఇది ఒక స్ఫూర్తి అవ్వాలి. ఇక్కడ నుంచి అనుకూలంగా ఉండాలి అనేది మేము ఆశిస్తున్నాం. ఏవి అపార్ట్మెంట్లో రెసిడెంట్స్ అంతా కలిసి కోఆపరేట్ చేసి అందరు చందాలు వేసుకొని బ్రహ్మాండమైన ఆలయాన్ని మనం నిర్మించుకున్నాము. విఘ్నేశ్వరుని ఏదైనా విఘ్నాలున్న అన్నీ తొలగి అందరూ కలిసి మంచిగా ఏవి కుటుంబ సభ్యులందరూ ఆరోగ్య ఐశ్వర్య ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని కోరుతూ అసలు ఎప్పటి నుంచో ఉన్న కోరిక ఏంటంటే ఇక్కడ ఒక సాధారణ ప్రతి అపార్ట్మెంట్లో గణపతి విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ లేదు కాబట్టి మా మనసులో ఒక గత 1 year నుంచి మా మనసులో పెరిగింది. దానికి అక్షర రూపంలో ఈరోజు సాక్షాత్కారంగా విజయ గణపతి ఆవిష్కరణ జరిగింది. దీనికి ప్రతి ఒక్క దాతలు, మా అసోసియేషన్ వాళ్ళు, అందరి పాత అసోసియేషన్ వాళ్ళు, ప్రస్తుత అందరి కోఆపరేషన్తో, ప్రతి ఒక్క దాత, ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల కోఆపరేషన్తో చాలా సక్రమంగా పద్ధతి ప్రకారంగా విజయ గణపతిని ఇవాళ ఆవిష్కరించడం, ఆ గణపతి యొక్క ఆశీర్వచనాలు పాజిటివ్గా అందరిపైన ఉండాలని చెప్పి, ఏ అపార్ట్మెంట్లోనైనా ఉన్న వాళ్ళందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అంటే అపార్ట్మెంట్లో ఇలాంటి విజయ గణపతులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం. దీనికి సహకరించినటువంటి ముఖ్యంగా మాకు కమిటీ సభ్యులు, మా అసోసియేషన్ వాళ్ళు, తర్వాత మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మాకు సహకరించారు. అందుకని ఈ విధంగా మేము సక్సెస్ అవుతున్నాం. దీనికి సహకరించే ప్రతి ఒక్కరికి మా కమిటీ తరఫున, ప్రత్యేకంగా నా తరఫు నుంచి కూడా కృతజ్ఞత. ప్రతిష్టాపన ఏర్పాటు చేసుకున్నాము. ఈ సందర్భంగా ఏవి ప్రైడ్ జనాలకందరికీ, మా కమిటీ సభ్యులందరికీ కూడా ఉదయపూర్ పట్టణంగా తెలియజేస్తున్నాను. అందరి ప్రోత్సాహంతో ఇప్పుడు బాగానే కార్యక్రమాలన్నీ బాగా జరుపుకుంటాము. ఫ్యూచర్లో కూడా ఇలానే జరుపుకుంటాము. మీ అందరి ప్రకారం ఫ్యామిలీస్ అందరూ వచ్చేసి దీన్ని జయప్రదం చేశారు. వారికి మా యొక్క ధన్యవాదాలు. మరియు ఇక ముందు కూడా అందరి సహకారం వల్ల ఇంకా ప్రోగ్రామ్స్ చేయాలని మేము అనుకుంటున్నాము. దయచేసి వారందరినీ కోరడం ఏంటంటే అందరు సహకరించవలసిందిగా మేము కోరుతున్నాం. విజయ గణపతి ప్రారంభించడం విజయస్థాపన విఘ్నంగా జరిగింది. ఇందుకు విజయస్థ అందరికీ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ టీవీలో 210 ఓనర్స్ ఉన్నారు. ఇప్పుడు విజయ గణపతి కూడా చేరిపోయాడు. 211 అయింది. దానికి మాకు బాగా సంతోషం, వెల్కమ్ చెప్తున్నాం మా గణేష్కి. దీనికి అందరికీ సహకరించినందుకు మా ఏవి ఇన్ఫోప్రైడ్ ఓనర్ అందరికీ విజయం కలగాలని కోరుకుంటూ విజయోత్సవాలకి గెస్ట్గా ఎవరిని ఆహ్వానించారో మీలో ఇంతవరకు ఒక్కరు కూడా చెప్పలేదు. ఈరోజు మా ఏవి ఇన్ఫోప్రైడ్ పరమేశ్వర్లో మా శ్రీ విజయ గణపతి దేవాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి చాలామంది కష్టపడి దాదాపు ఒక 3 నెలల నుంచి రాత్రులు పగలు లేకుండా కష్టపడి ఈ టెంపుల్లో ఈరోజు కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈరోజు ప్రారంభించబడేది మా అందరికీ. ఎందుకంటే గణేశుడు అంటే మేము వచ్చినా పోయినా కానీ ఏ విఘ్నాలు కూడా మాకు రాకుండా ఉండడం కోసం వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అందరూ భారీ ఎత్తున కూడా ఈరోజు అటెండ్ అయ్యారు. ఇటు రాజకీయ నాయకులు కానీ, ఇటు అఫీషియల్స్ కానీ, మా అసోసియేషన్ కూడా బాగా ఇనిషియేటివ్ తీసుకున్నది. మా ఏవి ఇన్ఫోప్రైడ్ ఫ్యామిలీస్ అందరూ కూడా వచ్చి అటెండ్ అయ్యి దిగ్విజయంగా జరుపుకున్నాం ఈరోజు. కాబట్టి ఇక్కడ వచ్చిన వారు ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్, మా ఇన్ఫోప్రైడ్ అందరూ కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. శ్రీ విజయ గణపతి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. దీనికి మెయిన్గా గుడికి ఎలా అయితే 4 పిల్లర్స్ ఉంటాయో
మా 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 రెసిడెన్స్లో కూడా నలుగురు ఎవరైతే దత్తాత్రేయ గారు, నాగేశ్వర గారు, గోపాల్ గారు, సుబ్రహ్మణ్యం గారు నలుగురు కూడా ఏకతాటి మీద తీసుకొని అసోసియేట్తో కలుపుకుంటూ ఇక్కడ రెసిడెన్స్ని అందరినీ కలుపుకొని పోయి మంచిగా మా అందరికి ఒక మంచి గుడిని ఇచ్చేసి మా అందరికి కూడా విజయాలు జరగాలని వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకొని ఈ సంకల్పాన్ని వాళ్ళు మొదలుపెట్టారు. ఇవాళ దిగ్విజయంగా పూర్తయిందండి. సో వారికి ఈ ఏవి కుటుంబ సభ్యులకి అసోసియేషన్కి అందరికీ కృతజ్ఞతలు. నమస్తే అండి. శ్రీ గణపతి దేవాలయం మొదలైంది. ఇక మీదకి మీరు చూడొచ్చు మా విజయాలు ఎలా ఉంటాయన్నది. ఇదే పెద్ద నమస్తే. విఘ్నాలు తొలగించి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. సిఐ లోకల్ సిఐ గారు కూడా మా టెంపుల్ విజిట్ చేశాను. వాళ్ళు వచ్చిన వారికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు చాలా మాకు ఏవి ఇన్కోపరేట్కి పవిత్రమైన రోజు. విజయ గణపతి ఒక ఆలోచన రావడానికి చాలామంది కృషి చేశారు. ఆ ఆలోచన వచ్చిన తర్వాత ఆ గణపతి అన్నీ చేయించుకున్నారు. ఈరోజు చాలా వైభవత్వంగా ఈరోజు విజయ గణపతిని మేము ప్రతిష్టాపించాము. ఇప్పుడు అలంకరణ కూడా అవుతుంది. ఇదంతా సమిష్టి కృషి. ఏవి ఇన్కోపరేటివ్ ఫ్యామిలీస్ గురించి విజయ గణపతి మా ఇంట్లోకి ఈరోజు వచ్చారు. ఏవి కుటుంబ సభ్యుల్లోకి వచ్చారు. దీనికి చాలామంది చాలా రకాలుగా చేశారు. మొత్తం ఆ శక్తినంతా ఇచ్చింది